నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు అలా తీసుకొని 60 లక్షలు అలా ఒక 100 కోట్ల దాకా తీసుకున్నాడు. కొంతమందికి ప్లేస్ రిజిస్ట్రేషన్ చేశాడు, యూడిఎస్ చేశాడు. ఒక 40-50 మందికి అసలు ఏది చేయలేదు. డబ్బులు తీసుకొని బెదిరిస్తున్నాడు. మా డబ్బులు మాకు ఇవ్వమని. ఈ 40 మంది మేము ఎంత రిక్వెస్ట్ చేసినా ఏం చేసినా మమ్మల్ని లెక్క చేస్తలేడు ఆయన. బెదిరిస్తుండే. ఏం చేసుకుంటావు చేసుకోపో, కేసు చేసుకోపో, నేను ఏం చేసుకుంటావు నువ్వు అని వాళ్ళ గ్రూప్లో శశికాంత్, శ్రీకాంత్, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ భార్య అందరి పేరు మీద పెట్టుకుంటూ మా కంపెనీ అందరూ వాళ్లే. మళ్ళా ఇక మాకు మేము ఫ్లాట్లు కొనుక్కొని 2020 నుంచి పైసలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. 2023 వరకు ఒక్కొక్కరు 30 లక్షలు, 40 లక్షలు, 25 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు అలా ఇచ్చుకుంటూ పోయారు. ఇప్పుడు టోటల్ 200 మంది ఉంటే 130 మందికి ఏమో రిజిస్ట్రేషన్ చేసిండు. వాళ్ళకు కొద్దిగా ప్లేస్ చేసిండు. రిజిస్ట్రేషన్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ తీసుకుండు వాళ్ళ కాడ. తీసుకొని ఇప్పుడు మొన్న వాళ్ళకు డెవలప్మెంట్ అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ చేసిండు 4 ఇయర్స్కి. చేసినాక మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీకు ఏం లేదుగా మీ పేరు మీద అనే టైపులో మాట్లాడుతుండు. మేము ఎంత రిక్వెస్ట్ చేసినా ఏం నిదానంగా మాట్లాడుతుంటే ఆయన ఇంకా పైకెక్కి మాట్లాడుతున్నాడు. ఇది 2020లో కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ అని స్టార్ట్ చేసినారండి. ఒక ఫ్యామిలీ అంతా గ్రూప్ అనమాట వాళ్ళు. అయితే హేమనగర్లో ఉంది. ఇది చిలికానగర్ దగ్గరలో హేమనగర్లో 2.8 acres ల్యాండ్ తీసుకొని ఆ ల్యాండ్ని చూపిస్తూ వాడు బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఒకరికి తెలియకుండా ఒకరిని ట్రాప్ చేస్తా ఇప్పటివరకు దగ్గర 100 కోట్ల వరకు వాడు తీసుకొని 200 మందిని మోసం చేయడం జరిగిందండి. దానిలో వీడికి 8,000 స్క్వేర్ యార్డ్స్ వరకే జీపీఏ ఉంది. ఆ జీపీఏ ల్యాండ్ని ఒక 130 మందికి అన్డివైడెడ్ షేర్ చేసి వాళ్ళకి యూడిఎస్ రిజిస్టర్ చేసి వాళ్ళకు డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసి వాళ్ళని రిజిస్టర్డ్, నాన్ రిజిస్టర్డ్ 2 గ్రూపులుగా విడదీసి రిజిస్టర్డ్ వాళ్ళకి ఆ ల్యాండ్ని వాళ్ళకు డిఏ క్యాన్సిల్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిండు. నాన్ రిజిస్టర్డ్ మేము ఎంత తిరిగినా కానీ మాకు దొరకట్లేదు. వాడు మా అబ్స్కాండ్ అయిపోయాడు, ఇంట్లో ఉండట్లేదు. ఆఫీస్ అయితే క్లోజ్ అయిపోయింది ఆల్రెడీ. కొంతమందికి చెక్స్ ఇవ్వడం జరిగింది. ఆ చెక్స్ కూడా ఫెయిల్ అయిపోయినాయి. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చామండి. సిపి కంప్లైంట్ వెళ్ళిపోయింది. అక్కడ కంప్లైంట్ ఇచ్చాము. ప్రజావాణిలో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చి బయటకు వస్తున్నాము. కానీ ఏ విధంగా చూసినా ఎక్కడ దొరకట్లేదు. అబ్స్కాండ్ అయి ఉన్నాడు. దానికి ఏం చేయాలన్నది మేము అందరం ఒక 60 మంది వరకు బాధితులము. మాకు మా డబ్బులు మాకు కావాలండి. ఎందుకంటే చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, పర్సనల్ లోన్లు, గోల్డ్ లోన్లు, హోమ్ లోన్స్ పెట్టి తీసుకొని ఇప్పుడు అప్పుల బాధ, ఇంట్రెస్ట్ కట్టలేక దీనావస్థలో ఉన్నారు, కిరాయిలు కట్టుకోలేక. అలాంటి వాళ్ళు చెప్పినా కానీ వాడు ఎట్లా అబ్యూజింగ్ వర్డ్స్ అనమాట తిడుతున్నాడు. ఇప్పుడు ఎదురంగా ఫోన్ చేస్తే ఏం చేసుకుంటావో చేసుకోపోరా, ఎక్కడికి పోతావో, నీ దిక్కున్న కాడ చెప్పుకోపో అన్నట్టుగా మాట్లాడుతున్నాడు వాడు. అసలు ఫోన్లోకి రావట్లేదు. ఇప్పుడు ఈ 1-2 months నుంచి అసలు దొరకట్లేదు. వాడు ఎక్కడ కనిపించట్లేదు. దాని గురించి అని చెప్పి ప్రజావాణిలో ఇస్తే సరే మేము చూస్తామని చెప్పి అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. దాని గురించి ఇచ్చి మాట్లాడేసి చెప్పామండి. డిపార్ట్మెంట్కి కూడా వెళ్ళినాము. సరే అన్నారు. అంటే వాళ్ళు ప్రాసెస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు చేస్తారు కదండి. ఇంకా రాలేదు. కంప్లైంట్ మొన్నటి నుంచే స్టార్ట్ చేసాము. ఇంతవరకు వాడిని నమ్మి ఇన్ని రోజులు ఆడడం జరిగింది అనమాట. అంటే డిగ్గింగ్ చేస్తున్నాము, కొంత వర్క్ నడుస్తుంది, కొంత కన్వర్షన్ అవుతుంది, అందరితో మాట్లాడుతున్నాము. ఇంకా వేరే బిల్డర్ నడుకు 5,000 గజాలు మీకు కొంటున్నాను, మీకు రిజిస్టర్ చేస్తాను, మీకు ఎటు తిరిగినా మీకు న్యాయం చేస్తానని చెప్పి నమ్మించుకుంటూ రావడం జరిగింది. లాస్ట్కి ఇప్పుడు అబ్స్కాండ్ అయిపోయింది కాబట్టి.